తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అంటూ కేఏ పాల్ పిటిషన్ వేశారు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పాల్ తెలియజేశారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారాలు అనుభవిస్తున్నారని అన్నారు. ఇది రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పాల్ తెలియజేశారు. దీనిపై ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ దాఖలు చేయనుంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అంటూ కేఏ పాల్ పిటిషన్ వేశారు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పాల్ తెలియజేశారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారాలు అనుభవిస్తున్నారని అన్నారు. ఇది రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పాల్ తెలియజేశారు. ఇక దీనిపై ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ ప్రధాన ప్రేయర్ తోటి అతను ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో కీలకమైనటువంటి అంశాలు పాయింట్ నెంబర్ 1, ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలనేటువంటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు అంటే ఎమ్మెల్యేలుగా కొనసాగకుండా వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూడాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యాంగబద్ధంగా వాటన్నిటినీ కూడా కట్ చేయాలి. ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా పూర్తిగా కట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా తన పిటిషన్లో కూడా పేర్కోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి అఫిడవిట్ను ఆధారంగా చేసుకొని మరికొద్ది సేపట్లో కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే కేఏ పాల్ వేసినటువంటి పిటిషన్ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత 6 నెలలు కూడా తిరగకుండానే కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఎంపీగా పోటీ చేశాడనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా వాళ్ళైతే మాత్రం ఆ పిటిషన్ కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఫిరాయింపుల చట్టం కింద వాళ్లకు సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళని ఫిరాయింపులకు పాల్పడినటువంటి వారందరినీ కూడా అనర్హత వేటు వేయాలనేటువంటి అంశాన్ని కేఏ పాల్ కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. 1975లో ఇందిరాగాంధీని అలహాబాద్ కోర్టు ఏ విధంగా అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఫిరాయింపుల చట్ట ప్రకారం ఆమెను అనర్హురాలుగా ప్రకటించారు. అదేవిధంగా వీరిని కూడా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. చూడాలి మరికొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో ఎలాంటి అంశాలు పేర్కొందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ.